జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక హైవేలపై నిఘా ముమ్మరం చేశారు. మత్తు పదార్థాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. డ్రగ్, గంజాయి సప్లై, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అర్ధరాత్రి 12:30 వరకే పర్మిషన్ ఇచ్చారు అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గంజాయి రవాణాపై ములుగు జిల్లాలో స్నిఫర్ డాగ్స్ తో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వ్యాపార ప్రాంతాలు, బస్టాండ్లలో సోదాలు చేశారు. మత్తు పదార్థాలను పసిగట్టే స్నిఫర్ డాగ్స్ తో హైవేలపై వాహనాల చెకింగ్ ముమ్మరం చేశారు పోలీసులు. గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలుంటాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు వరంగల్ పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పబ్లిక్ రూల్స్ పాటించాలన్నారు వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా. వేడుకల కోసం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫ్రీ యాక్సిడెంట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేలా కసరత్తు చేస్తున్నామన్నారు. మద్యం సేవించి వెహికల్స్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవన్నారు సిపి. సెలబ్రేషన్స్ తప్పకుండా ఉండాలి. ఈ సెలబ్రేషన్స్కి ఫెసిలిటేట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ అన్ని సెలబ్రేషన్స్ ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ ఉంటే అక్కడ తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. ఒక పద్ధతి పరంగా చేసినా అందరు సెలబ్రేట్ చేసుకోవచ్చు హాయిగా. ఇదే భాగంగా మేము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. ఒక వారం ముందు నుంచి మనము డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టుకుంటున్నాము. మీ మాధ్యమంతో నేను అందరు పబ్లిక్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్లో పార్టిసిపేట్ చేయకండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు. సిపి సునీల్ దత్ ఆదేశాలతో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను మానిటరింగ్ చేస్తున్నామని వివరించారు. టౌన్లోని బార్లు, వైన్ షాపుల దగ్గర జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఓనర్లదేనన్నారు ఏసీపీ. ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో తాగకుండా ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయొద్దు అనేది మా ముఖ్య కండిషన్. ఏంటంటే అది ముఖ్యంగా యూత్ ఎక్కువగా దానికే అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి వారు రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ చేస్తే మాత్రం తప్పకుండా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం తాగి రోడ్లపైకి రావద్దన్నారు నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి. న్యూ ఇయర్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వేడుకలు నిర్వహించేవారు పోలీస్ రూల్స్ పాటించాలని సూచించారు. ఆర్మూర్, బోధన్తో పాటు మెయిన్ సెంటర్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు డీసీపీ. ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా మొత్తం మా ఇన్ఛార్జ్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మొత్తం జిల్లా మొత్తం పకడ్బందీగా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు నిజామాబాద్లో 30 చోట్ల, బోధన్లో 20 చోట్ల, ఆర్మూర్లో 15 చోట్ల. ఇవి కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ఇంపార్టెంట్ జంక్షన్ల మొత్తం మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ ప్రాణాలను, మన రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మేము ప్రయత్నం చేస్తాం. న్యూ ఇయర్ కు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్లపై మరిన్ని వివరాలు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, న్యూ ఇయర్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? చెప్పేందుకు ఊరుగల్లంతా సన్నద్ధమైందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఈ ఏడాది గతంలోతో పోలిస్తే ఈ ఏడాది ఈవెంట్లు చాలా చోట్ల జరుగుతున్నాయి. గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేందుకైతే సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లోనే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సన్నద్ధమయ్యాయి. అయితే న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ విషయంలో కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఈ న్యూ ఇయర్ వేడుకలన్నింటినీ కూడా జరుపుకోవాలనేది కూడా చెప్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. సేమ్ టైంలో సెలబ్రేషన్స్కి సంబంధించి కూడా డీజేలతోటి కావచ్చు, లేదా ప్రత్యేకమైనటువంటి ఈవెంట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా 12:30 వరకు క్లోజ్ చేయాలనేది పోలీసులు చెప్తున్నారు. అప్పటి వరకు కూడా గ్రాండ్గా చేసుకోవచ్చు, చూడొచ్చు. దానికి సంబంధించి ఇదంతా కూడా 8-8:30 వరకు వస్తాయి. మొత్తం క్రౌడ్ తోటి నిండిపోతుంది. ఈ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి డీజే సౌండ్స్ కావచ్చు, లేదా కలర్ఫుల్ లైటింగ్ తోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. గతంతో కంటే
కంటే భిన్నంగా ఈ ఏడాది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కలర్ఫుల్ వాతావరణం ఉండే విధంగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈరోజు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూనే కొత్త సంవత్సరానికి కూడా వెల్కమ్ చెప్పబోతున్నారు. అయితే పోలీసులకు సంబంధించి కూడా నిన్న మొన్నటి నుంచి కూడా డ్రైవ్ నడిపారు. ప్రధానమైనటువంటి వరంగల్లో ముఖ్యమైన రోడ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్లేసెస్లో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఎవరైనా సరే మద్యం సేవించే మాత్రం వాహనాలు నడపద్దు, గ్రాండ్గా వెల్కమ్ చెప్పండి, న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ ఆ సెలబ్రేషన్స్ పీస్గా ఉండాలి, ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు, తర్వాత ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే నిర్వహించుకోవాలనేది చెప్తున్నారు. మొత్తం చూస్తే ఈవెంట్స్కు సంబంధించి కూడా సన్నద్ధమవుతున్నారు. ఎట్లా ఉంది అంటే న్యూ ఇయర్ అనగానే సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అసలు? చాలా బాగున్నాయి సార్. ఇక్కడ ఫెస్టివ్ ఈవెంట్స్ ఫ్యూజన్ వాళ్ళు ఇక్కడ ఈవెంట్స్ జరుపుతున్నారు. ఇక్కడ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో హరితా కాకతి హన్మకొండలో చాలా అందరికీ ఫ్యామిలీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్. పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ చేస్తున్నారు సార్. చాలా బ్రహ్మాండంగా. ఎట్లా ఉంటుంది సెలబ్రేషన్స్ అంటే దీని రాత్రంతా ఎన్ని గంటల వరకు జరుపుతారు? తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఎట్లాంటి గైడ్లైన్స్ తోటి వాళ్ళను సెలబ్రేషన్స్లో పాల్గొనే విధంగా చూస్తారు? ఇక్కడ మనము పోలీసు నిబంధనల ప్రకారము వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో దాని ప్రకారము తూచా తప్పకుండా అవి ఫాలో అవ్వుకుంటూ వాళ్ళు ఏమైతే చెప్పారో మనకు 12:30 వరకు టైమింగ్స్ ఇచ్చారో ఆ టైమింగ్స్ వరకే తెలుపుకోవడానికి సంసిద్ధమయ్యాము. తర్వాత కూడా అంతా మనకు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ కపుల్స్ మన 3 విభాగాలుగా విభజించాము. ఒకటి విఐపి, ఒకటి కపుల్, ఒకటి సింగిల్. దాని ప్రకారంగా విభజించామండి. కంపల్సరీ దీని ప్రకారం గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. జనరల్గా సెలబ్రేషన్స్ అంటే కూడా ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? ఎన్ని గంటలకి ఇదంతా స్టార్ట్ అవుతుంది? ఇదంతా ఆ టైంలో క్రౌడ్ తోటి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు 7 మనకు 8:30 వరకు మొత్తం ఇదంతా ప్లేస్ అంతా నిండిపోతుంది. ఇదందరూ చాలా ఆల్మోస్ట్ మాకు టికెట్స్ కూడా చాలా బుక్ అయిపోయినాయి. ఇంకా కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కౌంటర్ ఓపెన్ అయింది మన రిసెప్షన్ దగ్గర. మనకు 8:30 వరకు ఇదంతా క్రౌడ్ అంతా ఫుల్ అయిపోతుంది. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది సార్. ఇప్పటికే స్టార్ట్ అయింది, వస్తున్నారు పిల్లలు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటారు? నీ పేరు? లక్ష్మీ రుద్ర. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటుంది న్యూ ఇయర్? చెప్తున్నానా? ఎంజాయ్ చేస్తున్నా చెప్పు. ఎంజాయ్ చేస్తున్నా. ఏం పేరు? నీ పేరు చెప్పు. మోక్ష. ఎట్లా ఉంటుంది అంటే సెలబ్రేషన్స్ అనగానే ఎట్లా చేస్తారు, ఏమేమి చేస్తారు? న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈసారి ఫస్ట్ టైం వరంగల్ స్టార్ట్ చేసామండి. ఇక చూడాలి ఒకసారి ఎట్లుంటుందేమో. పోలీస్ గైడ్లైన్స్ ప్రకారంగా జరుగుతుంది ఏది ఉన్నా కానీ. ప్రస్తుతం అయితే సెలబ్రేషన్స్ అయితే రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. పోలీసులు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రీ యాక్సిడెంట్ సెలబ్రేషన్స్గా ఈ ఇయర్ కూడా నిర్వహించాలి. ఎందుకంటే రాత్రి 12 తర్వాతనే లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లు చాలా జరిగాయి. ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని ర్యాష్ డ్రైవింగ్తో కావచ్చు, ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. అలాంటి వాటిని పునరావృతం కాకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకోవాలనేది పోలీసులు కూడా సూచన చేస్తున్నారు. మొత్తం ఈరోజు రాత్రి అంతా కూడా పోలీసులంతా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాత్రి నుంచి కూడా పోలీస్ తనిఖీలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ముఖ్యమైనటువంటి పాయింట్స్లలో కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేశారు, పికెటింగ్లు ఏర్పాటు చేశారు. వీటన్నిటిని పోలీసులు కేవలం మీ పరిరక్షణ కోసం, తర్వాత మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ సెలబ్రేషన్ జరుపుకోవాలనే మేము సూచనలు చేస్తున్నాం. వాటికి తగ్గట్టుగా మీరంతా కూడా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలనేది పోలీసులు సూచన చేస్తున్నారు. మరోవైపు అయితే సెలబ్రేషన్స్కి అయితే మొత్తం ఊరుగలంతా రెడీ అయిందని చెప్పొచ్చు. ఈసారి ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. డీజే సౌండ్లతోటి అదిరిపోతుంది. ఈ రోజు రాత్రి అంతా కూడా ఎంజాయ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి రెడీ అయ్యారని చెప్పొచ్చు. చూడొచ్చు మాదిరి మ్యూజిక్ అనుగుణంగా కూడా ఇక్కడ డాన్సెస్ కావచ్చు అవన్నీ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దానికి తగ్గట్టుగా అయితే రిహార్సల్స్ అన్ని కూడా చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఈ రోజు సెలబ్రేషన్స్ కు చేసుకునే విధంగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. అయితే ఈవెంట్స్ సందర్భంగా కూడా పక్క వారికి ఎవరికి కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా జరుపుకోవాలని చెప్తున్నారు. మరోవైపు కాలేజీలలో కావచ్చు, లేకపోతే ఇంకా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా సెలబ్రేషన్ జరుపుకోవడానికి స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు. ఎవరికి వారు అపార్ట్మెంట్స్లలో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, వాళ్ళంతా కూడా తమ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కేకులకు సంబంధించినటువంటి సేల్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత లిక్కర్ సేల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి లిక్కర్ సేల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈసారి సెలబ్రేషన్కి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీసులు సన్నమవుతున్నారు. సేమ్ టైంలో వరంగల్ వాసులు కూడా ఈ సెలబ్రేషన్స్కి అయితే రెడీ అవుతున్నారు. గ్రాండ్గా 2025కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. అయితే
అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే ఈ సెలబ్రేషన్ జరుపుకోవడానికి పోలీసులు అనుమతించారు. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ అంతా నిర్వహించుకోవడం, తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు ముగ్గులు వేయడం, రేపు ఉదయం మళ్ళీ గుడిలోకి వెళ్ళి కొత్త సంవత్సరం బాగా జరగాలని కోరుకోవడం, ఇలా మొత్తానికి అయితే సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా సన్నద్ధమవుతూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు చెప్పుకోవచ్చు. మాది థ్యాంక్ యూ కృష్ణమోహన్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని ప్రైవేటు కళాశాలలో విద్యార్థులు సంబరాలు చేస్తున్నారు. 2024 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఇక డీజే పాటలకు స్టూడెంట్స్ ఆడిపాడారు. దీంతో కాలేజీ ప్రాంగణం మొత్తం విద్యార్థుల కేరింతలతో సందడిగా మారింది. నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. కూడా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కళాశాలలు, పాఠశాలలు అయితే విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో ఇప్పుడే మనం చూస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో విద్యార్థులంతా కూడా కేక్ కట్ చేసి ఉత్సాహంగా వీరంతా కూడా పాటలు పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మనం మాట్లాడదాం. పిల్లలంతా కూడా కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్స్ చేస్తున్నారు. న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారమ్మా? చాలా బాగా జరుగుతుంది. వెరీ మెమరబుల్ డే ఫర్ us. Bye bye 2024. Welcome to 2025. It's a memorable day in my life. Best college ever. We are enjoying very lot. This is amazing. విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా చాలా కేక్ కట్ చేస్తున్నారు. నూతన సంవత్సరం కేక్ కట్ చేయడంతో పాటు ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా పిల్లలంతా కూడా, కాలేజీ విద్యార్థులంతా కూడా చాలా ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇది, కాకతీయ కళాశాలలో మనం ఉన్నాము. వీరంతా కూడా ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నటువంటి విషయాలు చూస్తున్నాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క సంబరాలు ఘనంగా జరుగుతున్నటువంటి నేపథ్యము. వీరంతా కూడా డీజే సౌండ్లకు నృత్యాలు చేస్తున్నటువంటి, ముఖ్యంగా నూతన సంవత్సరం అంటే విద్యార్థులంతా కూడా కోలాహలం చేస్తుంటారు. యూత్ అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఆ జోష్ ఈ రోజు కూడా కనిపిస్తుంది. 2024 సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వీరంతా కూడా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా వీరంతా ఈ యొక్క సంబరాలు పాల్గొంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారమ్మా? న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? కూడా చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా విద్యార్థులు, యూత్ ఎప్పుడు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇట్లా కొత్త సంవత్సరం వేడుకల్లో వీరంతా కూడా ఉత్సాహంగా నృత్యాలు చేసినటువంటి నేపథ్యం. ఒకవైపు డీజే సౌండ్లు, మరోపక్క కేక్ కటింగ్స్, దీంతో పాటు నృత్యాలు, సెలబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ నగరం అంతా కూడా ఈరోజు సందడిగా మారింది. సాయంకాలం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అంతా కూడా సైలెంట్గా ఉన్నటువంటి నిజామాబాద్ నగరం సాయంకాలం తర్వాత ఒక్కసారిగా జోష్లోకి వెళ్ళిపోయింది. విద్యార్థులు, యూత్ ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. బేకరీ షాప్లో హడావిడి పెరిగింది. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా అన్ని కళాశాలలు, దాదాపు అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేయడము, సెలబ్రేషన్ చేయడము ఒక సందడిగా మారింది. దాదాపు ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా ఈరోజు సెలబ్రేషన్స్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ కూడా తగ్గకుండా కొత్త సంవత్సర వేడుకలు ఎక్కడ కూడా విస్మరించకుండా చాలా ఉత్సాహంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తున్నారు. ఆనందంగా గంతులేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. డీజే సౌండ్లకు నృత్యాలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే చూసింది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో దీని యొక్క సందడి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, కాలేజీలు, హాస్టల్, జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజ్ కావచ్చు, విద్యార్థులంతా కూడా ఈరోజు ఆయా యాజమాన్యాలే ఒక సెలబ్రేషన్స్ని ఏర్పాటు చేసినాయి. ఈ సెలబ్రేషన్స్లో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఓవరాల్గా నిజామాబాద్ నగరంలో సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఒకవైపు కేక్ కటింగ్లు, మరోపక్క డీజే సౌండ్ నృత్యాలు చేయడం, ఇదంతా కూడా మనకు ప్రతి చోట కనిపిస్తుంది. ప్రధాన కూడళ్ళు, ప్రధాన గల్లీలు, ప్రధాన వీధుల్లో సందడి కనిపిస్తుంది. అపార్ట్మెంట్లు, అట్లాగే ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ కూడా యొక్క సందడి మనకు కనిపిస్తుంది.
సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు కరీంనగర్ ప్రజలు. బంధుమిత్రులతో కలిసి న్యూ ఇయర్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక విందు పార్టీల కోసం నాన్ వెజ్ షాపులు, మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. ఫిష్, మటన్, చికెన్ షాపుల దగ్గర న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది. జోరుగా మాంసం కొనుగోలు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వీడుకోలు పలికి కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు కరీంనగర్ సిద్ధమవుతుంది. అసలు న్యూ ఇయర్ అంటేనే చుక్కా ముక్క. ఆ లెక్క ప్రకారం ఈరోజు కరీంనగర్లో ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ షాపులన్నీ కూడా కిటకిలాడుతున్నాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్లోని కన్నయ్య మటన్ షాప్ దగ్గర ఇక్కడ మటన్ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కొడుతూనే ఉన్నారు, తీసుకుపోతూనే ఉన్నారు. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈరోజు స్నేహితులతో కావచ్చు, బంధువులతో కావచ్చు కలిసి విందులు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి కొంతమంది యూత్ కూడా వచ్చారు. కొన్నావా మటన్? తీసుకున్నా 2 కిలో. ఎట్లా ఉంది రేటు? ఈరోజు 840. అనే దగ్గర మేము రెగ్యులర్ కస్టమర్స్. ఈసారి న్యూ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతోటి సెలబ్రేట్ చేసుకోవాలని 2 కిలో తీసుకొని ఇంటికి వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ తోటి. మా ఫ్రెండ్స్ అంతా కూడా మాకు ఫ్యామిలీయే. అందరం కలిసి మా ఇంటి దగ్గర బయట కూడా ఎట్లాంటి న్యూసెన్స్ చేయకుండా అందరం కలిసి అందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించకుండా మాది మేము న్యూ ఇయర్ చేసుకోవాలని చూస్తున్నాం. మామూలుగా సండే రోజు మిగతా రోజుల్లో తింటాం మనం నాన్ వెజ్. ఈ రోజు మాత్రం స్పెషల్ ఉంటుంది. ఏం చేయబోతున్నాం రాత్రి? స్పెషల్ అంటే ఇక తెలంగాణలో స్పెషల్ అంటే ఏంటిదన్న మందు, ఏదైనా దావత్, చుక్క ముక్క, ఇదే తెలంగాణలో స్పెషల్. దాంతో ఎంజాయ్ చేస్తాం ఏదైనా కానీ. కాకపోతే అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించాం అంతే. న్యూ ఇయర్ అనగానే ఒక రిజల్యూషన్స్ వస్తాయి మనకు. ఈ సంవత్సరం బాగా తప్పులు చేసినాం, నెక్స్ట్ ఇయర్ చేయొద్దు అని. ఏం రిజల్యూషన్ తీసుకుంటారు రేపటి నుంచి ఓన్లీ పైసలు సంపాదించాలని రెజల్యూషన్ తీసుకుంటున్నాం. ఇన్ని రోజులు సంపాదించలే, ఇన్ని రోజులు ఖర్చు పెట్టినాం ఇంట్లో. ఇప్పుడు న్యూ ఇయర్ 2025లో కూడా అందరం సెటిల్ అవ్వాలని చూస్తున్నాం. ఇవాళ నైట్ ఎట్లా ఉండబోతుంది మీ సెలబ్రేషన్? ఇవాళ నైట్ అయితే చిన్న వేళ హంగామని ఉంటుంది. ఎటు బయటకు వెళ్ళకుండా తాయి కూడా ఇంట్లోనే స్పీకర్స్ పెట్టుకొని సౌండ్స్ పెట్టుకొని మేమే డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ స్పీకర్స్ అన్నీ పెట్టేసుకున్నాం, టెంట్ వేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. మా బ్యాచ్ అంతా ఈసారి 4 ఉన్నారు, 4 పెళ్ళి అయిపోతాయి. అదే రెజల్యూషన్. యూత్ పర్సన్ భయ్యా మీది ఎక్కడ? కరీంనగర్ మనది, వాడలపల్లి లోకల్. ఎట్లా ధూమ్ధామ్ అయ్యాలా? ఫుల్ ధూమ్ధామ్. మన ఇంటి మీదనే నీట్గా ప్లాన్ చేసినాం. ఎంతమంది? 6 మెంబర్స్ 7 మెంబర్స్ నీట్గా. బాటల్ గీటల్. మా నాన్న ఏమంటారు ఇట్లా ధూమ్ధామ్ చేస్తా ఉంటే? ఇలా అంతా ఫ్రీయే. ఏమేమి తీసుకుని ఇలా ఫిష్ ఇంకా మటన్ అట్లా ఉన్నాయి? మటన్, చికెన్, బోటీ. యూత్లో మాత్రం పెద్ద జోష్ కనిపిస్తుంది. మటన్ షాప్ కన్నయ్య ఉన్నారు. అన్న ఎట్లా ఉంది మీ గిరాకీ? అలా బాగుంది. మామూలుగా సండే రోజు అమ్మేదానికి ఇలా అమ్మేదానికి ఎన్ని ఆటలు కోసినాం? ఈరోజు అయితే మేము 15 కడ చేసినాం హోటల్లో. బాగుంది, సైన్ బాగుంది. రేట్ పెంచిరా అన్న ఈరోజు స్పెషల్ సందర్భంగా? ఏమైనా మామూలు రేట్ కలిసి? మామూలు రేటే. ఎక్కువ ఏం తీసుకోబోతున్నారు మీ దగ్గర? ఏమేమి ఐటమ్స్ తీసుకోబోతున్నారు మీ దగ్గర? మేకలు, గొర్రెలు కాకుండా ఇంకా తలకాయ, ఇట్లా బోటి అవుట్లా ఉంటాయి కదా? తలకాయ కాళ్ళు ఇవాళ బోట్ ఎక్కువ పోతుంది. మటన్, చికెన్తో పాటు చేపలు తినేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి కొంత వెరైటీగా చేపలు తినే మాంసప్రియులు కూడా ఈ చేపలు తీసుకెళ్తున్నారు. దానికి అనుగుణంగా ఈ ఏరియాలో కరీంనగర్ నుంచి తీగలగొట్టపల్లి ఏరియాలో చేపల మార్కెట్ కూడా పెద్ద ఎత్తున ఏర్పరిచి రకరకాల చేపలను ఇక్కడ విక్రయిస్తున్నారు. అన్న ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా ఏం తీసుకుపోతున్నావే? చేపలు అందరూ మటన్, చికెన్ తీసుకెళ్తున్నావు, చేపలు తీసుకున్నావు? మేము మటన్ తీసుకున్నాం, చేపలు తీసుకున్నాం. రేపు కొత్త సంవత్సరం కదా, విజయోత్సవ దినోత్సవం. ఎట్లుంటుంది? అందరూ చుట్టాల దగ్గర పోతావా, దోస్తుల దగ్గర పోతావా? అందరూ మా ఇంటికి వస్తారు. అందరూ మీ ఇంటికి వస్తారా? ఓకే. మొత్తం పొందా కష్టపడతారు. న్యూ ఇయర్ ఎట్లా చేసుకుంటావు ఈరోజు? మంచిగా చేసుకుంటాం. ఎట్లా దోస్తులతోటా, ఇంట్లోనా ఎట్లా? దోస్తులతో చేసుకుంటాం, మంచిగా చేసుకుంటాం. అలా ఏమేమి తీసుకోపోతారు? మటన్, చికెన్ అట్లాంటివి ఉన్నాయి? మటన్, బోటి తీసుకోబోతున్నాం. ఓకే. వెరైటీ దావతులు ఉంటాయా? ఉంటాయి. ఎట్లా మీ ఎక్కువ మీ ఆటో దోస్తాను ఉంటారా, మీ క్లాస్మేట్స్ ఉంటారా? ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. అందరు కలిపి వేసుకుంటాం. ఓవరాల్గా కరీంనగర్లో అయితే ఈరోజు న్యూ ఇయర్ కోసం చాలామంది విందులకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి అంతా కూడా ఇంటి దగ్గర కావచ్చు, తర్వాత స్నేహితులతోటి సరదా గడిపేందుకు చాలామంది నాన్ వెజ్లు వంటకాలు చేస్తున్నారు. అదేవిధంగా మద్యం కూడా కొనుగోలు చేసి సిందుబాటులో మునిగి తేలబోతున్నారు. అయితే పోలీసులు మాత్రం రాత్రి అంతా కూడా తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఇప్పటికే రాత్రిపూట మద్యం తాగి రోడ్ల మీదకి రావద్దని చెప్పారు. కరీంనగర్ తీగల వంతెన కావచ్చు, తర్వాత మానేరు కట్టెపై కూడా ఎవరు వెళ్ళరాదని చెప్పారు. ఎందుకంటే ప్రతిరోజు ఈ మద్యం తాగిన వాళ్ళు రోడ్లపైకి వచ్చి వాళ్ళు కింద పడడము, లేకుంటే ఎదుటి వాళ్ళని ఢీ కొట్టడము జరిగితే చాలా విషాదకరమైన ఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విందులు మంచివే కానీ బయటికి రాకుండా ఎవరికి హానికరంగా చేసుకోవాలని చెప్పి పోలీసులు పిలుపునిచ్చారు. ఆ మేరకు కరీంనగర్ వాసులు కూడా సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఉమ్మడి మెదక్ జిల్లా రెడీ అయింది. జనంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. బేకరీలు, చికెన్ షాపులు, వైన్ షాపుల్లో రష్ పెరిగింది. ఇక పిల్లల కోసం మిడ్ నైట్ వరకు ఉండి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ కేక్ కట్ చేస్తామంటున్నారు పేరెంట్స్. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. వేడుకలకు జనం సిద్ధమవుతున్నారు. బేకరీలో ఫుల్ రష్ అయితే కనబడతా ఉంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బేకరీలో ఉన్నాం. ఇక్కడ కేకులు అయితే ఈ ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ కోసం కేకులు తీసుకునేందుకు చాలామంది బేకరీలకు వస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. ప్రతి బేకరీలో కూడా, అంటే జిల్లా కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి బేకరీలో కూడా రష్ అయితే నెలకొంది. ఇయర్ ఎండింగ్ వేడుకలు ఈరోజు 31st నైట్ కోసం అయితే సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు కేకులు కట్ చేయడం ద్వారా సెలబ్రేషన్ జరుపుకునేందుకు చాలామంది ఏదైతే ఉత్సాహం చూపుతున్నారు. చాలామంది వివిధ రకాల కేకులను కొనేందుకు బేకరీలకు వస్తున్నారు. ఈ బేకరీలో కూడా చాలా రకాల కేకులను తయారు చేశారు. అంటే ఈ న్యూ ఇయర్ వేడుకల కోసం, ఇయర్ ఎండింగ్ వేడుకల కోసం ప్రత్యేకించి పలు రకాల కేకులను కూడా తయారు చేసిండ్రు. సో చెప్పండి అండి, ఎన్ని రకాల కేకులు తయారు చేసిండ్రు, ఎట్లా ఉంది, రష్ ఎట్లా ఉంది? ఇప్పటికైతే బాగానే ఉందండి. 6 వెరైటీస్ ఉన్నాయి. ఎగ్ ఉన్నాయి, వెజ్ ఉన్నాయి, ఎగ్లెస్ ఉన్నాయి, 1 kg ఉన్నాయి, ½ kg ఉన్నాయి, చీజ్ కేక్ గిట్ అవైలబుల్ ఉన్నాయి, ఫ్రూట్ కేక్స్ గిట్ అవైలబుల్ ఉన్నాయి. ఎంత ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు మీరు? చూస్తున్నాం 1400-1500 వరకు కేకులు అయితే ప్రిపేర్ చేసి రెడీ ఉన్నాయి. ఇప్పటికైతే క్రౌడ్ను చూసి ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటే చూస్తున్నాం. లేదు, రేట్ ఏం పెంచమండి. నార్మల్ రేటే ఉంటాయి. మనకు ఎప్పటికుండే రేట్లే ఉంటాయండి. రేట్లు ఏం పెంచామండి. చెప్పండి, ఎట్లా ఉంది, రష్ ఎట్లా ఉంది? రష్ బాగానే ఉందండి. ఈరోజు రెగ్యులర్ కంటే ఈరోజు బాగా ఉంది. సో న్యూ ఇయర్ ఫెస్టివల్ చేసుకుంటారు కదా, సో చాలా రష్ ఉంది. ఎన్ని రకాల కేక్స్ తయారు చేశారు, ఎట్లా ఉంది? రెగ్యులర్ కేక్స్ ఉంటాయండి, 6 ఫ్లేవర్స్ ఉంటాయి. బ్లాక్ ఫారెస్ట్, పైనాపిల్, చాకో చిప్స్, ఆల్మండ్ డిలైట్, సో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. ఫస్ట్ రోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా రన్ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటారు కదా. ఈ రోజు అవైలబిలిటీలో లేని వాళ్ళు, పిల్లలు, వాళ్ళందరూ. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కేక్లు కావచ్చు, వీటి సందడి నెలకొంటని చెప్పి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు 31st నైట్ కావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్? ఇక పిల్లలతోనే, అంటే ఒకప్పుడు బాగా చేసేది. ఇప్పుడు మేము ఒక ఏజ్ వచ్చినాం, పిల్లలు ఎంజాయ్ కోరుకుంటాం. మేము కోరుకునేది ఏంటి, పిల్లల ఎంజాయ్మెంట్ కోరుకుంటాం. కేక్ కట్ చేయడం, వాళ్ళతో సరదాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తాం. ఎట్లా ఇయర్ ఎండింగ్ కావచ్చు, న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటూ ప్రత్యేకించి పాపల ఇంట్లో వాళ్ళ కోసం సెలబ్రేషన్ చేస్తున్నాము. ప్రత్యేకించి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మామూలుగా చేసుకుంటాం. మొత్తంగా ఉమ్మడి మేదక్ జిల్లాలో బేకరీలు కావచ్చు, చికెన్ షాప్ల వద్ద రద్దీ పెరిగింది. ప్రస్తుతం వైన్ షాప్ల వద్ద కూడా రద్దీ నెలకొంటుంది. సాయంత్రం నుంచి ప్రారంభమైన రష్ అయితే రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. బేకరీలో పిల్లల కోసం ఎక్కువగా బేకరీలో కేకులు కొంటున్నామంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. చికెన్ షాప్ల వద్ద పార్టీలు చేసుకునేవారు కావచ్చు, వైన్ షాప్ల వద్ద కూడా రష్ అయితే నెలకొంది. ఒకవైపు మద్యం సేవించి బయట తిరగరాదంటూ పోలీసుల ఆంక్షల నేపథ్యం, మరోవైపు పిల్లల కోసం కావచ్చు, ఇళ్లలోనే ఎక్కువ మంది సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఏవైతే సెలబ్రేట్ చేసుకున్న వారంతా కూడా హైదరాబాద్లోని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేందుకు వెళ్తుంటారు. అక్కడ నుంచి హైవేల పైన ప్రయాణం చేయడం కొంత ప్రమాదకరంగా ఉంటుందంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా పెట్టేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు తాగి రోడ్లపైకి రావద్దని చెప్తున్నారు. దీంతో ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకునేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మార్కెట్లన్నీ రద్దీగా మారినాయి. ఇయర్ ఎండింగ్ వేడుకలకు జనం సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ రాజేశ్వర, శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి నుండి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఉమ్మడి మెదక్ జిల్లా రెడీ అయింది. జనంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి ఈవెంట్ ఆర్గనైజేషన్స్. వేడుకల కోసం సినీ స్టార్లను, టాప్ సింగర్స్ ని తీసుకువస్తున్నారు. ఇక వేల సంఖ్యలో సిటీ జనం హాజరవుతారని తెలిపారు ఈవెంట్ ఆర్గనైజర్స్. కిడ్స్ సెక్షన్, ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ గా ఏర్పాటు చేశామన్నారు. వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్స్ పై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. లాస్ట్ 15 days నుండి స్టార్ట్ అయింది హైదరాబాద్లో. అయితే ఈ రోజు 31st December సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్గా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు సిటీ మొత్తంలో దాదాపు 100 పైగా ఈవెంట్లు అవుతాయండి. మాత్రం అందులో మేజర్గా ఒక 5 to 6 మాత్రమే మేజర్ ప్రీమియం ఈవెంట్ జరుగుతున్నాయి. అందులో ఒకటి బోర్డర్ హిల్స్లో సింగర్ కార్తిక్ది కాక ఇక్కడ హైటెక్స్లో OMG ఈవెంట్స్ ఒకటి జరుగుతుంది. అయితే ఈవెంట్కి అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ ఎంట్రీకి ఎంత ఫీ ఛార్జ్ చేస్తున్నారు, దీని స్పెషాలిటీ ఎంతో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి. సో ఈసారి ఎలాంటి థీమ్ తీసుకుంటున్నారు, ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఈసారి మేము బాలీవుడ్ స్టైల్ వెళ్తున్నామండి. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసాము హైటెక్స్లో. లాస్ట్ టైం అంతా టాలీవుడ్ చేసాము, ఈసారి బాలీవుడ్ స్టైల్ వెళ్తున్నాం కంప్లీట్లీ. మీరు చూస్తుండొచ్చు ఈరోజు అమల్ మాలిక్ సింగర్ వచ్చినారు ఫ్రమ్ ముంబై. మొత్తం ట్రూప్ మొత్తం ముంబై నుంచి వచ్చింది. 25 people మొత్తం బాలీవుడ్ సింగర్స్. అమల్ మాలిక్ వాళ్ళ బ్రదర్ అతను. సో ఇట్స్ గాన్ బి వెరీ బిగ్ అండి. అండ్ ఈసారి మేము ఇంకా 10,000 people కెపాసిటీ పీపుల్ వరకు మొత్తం అరేంజ్మెంట్స్ అరేంజ్ చేసామన్నమాట. సో యా, సో మీరు చెప్పండి, ఆ లాస్ట్ ఇయర్ ఈవెంట్స్కి ఈ ఇయర్ ఈవెంట్కి మేజర్ డిఫరెన్స్ ఏముంది? క్రౌడ్ ఎక్కువ ఏం ఆశిస్తున్నారు? క్రౌడ్ అయితే మ్యాసివ్ క్రౌడ్ చూస్తున్నామండి. నాకు తెలిసి మినిమం 10,000 to 15,000 క్రౌడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి స్పెషల్ అట్రాక్షన్ కేడెన్ శర్మ కూడా వస్తున్నాడు ఇక్కడికి పర్ఫామ్ చేయడానికి. అండ్ స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుంది. మనం ఇట్స్ గోయింగ్ టు బి రాకింగ్ కాన్సర్ట్ అండి బై అమల్ మాలిక్ యాజ్ వెల్. ఏ ఈవెంట్ జరగాలన్నా దాని ముందు స్ట్రగుల్స్ వేరుంటాయి. అంటే ఇటు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావచ్చు, ఈవెంట్ ఆర్గనైజ్ సంబంధించి. సో మేజర్ గా మీకు ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చేసి లైక్ basically I must say that organize చేయడమే ఒక biggest thing. So we have lot of things like food and వచ్చేసి and also cleaners and bouncers. So struggles was there, but again we had a very good team where we are just maintaining all of them. Right now we are having a production team who is working for us, and he is doing a very good job. So day and night kalse they are literally working very hard. So I must say that we should appreciate him a lot. టికెట్ సేల్ ఎలా ఉంది? అంటే మొత్తం ప్యాకేజ్ కింద ఇంకేమైనా అవైలబుల్ ఉన్నాయి? Actually half of the sales are done, okay, half of the bookings are also done, and we can see very good flow right now. And inka koddiga I expect more people are coming right now. They are showing very much interest. As they have mentioned, Kaden is coming, is a very big star, and man Hyderabad gunchi chala ba chepparu. So yeah, it's very good, pretty going good. సెలబ్రేషన్స్ తో పాటు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం లైక్ అ బిజినెస్. సో ఇందులో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఫ్యూ ఇయర్స్ లాస్ట్ ఇయర్స్ కూడా మీరు చేశారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? అంటే కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజర్స్ వల్ల కొంత నెగటివిటీ కూడా ఉంది ఈవెంట్స్ మీద. సో దాని గురించి మీరేమన్నారు? సో నెగటివిటీ అయితే ఉంటది, బట్ హౌ వి ఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్. సో లెట్స్ సే లాస్ట్ టైం కి ఈ టైం కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. The year we started, we had almost 90% of improvement right now, okay? And challenges aithe chaala vachnayi. We have got so many negative things, but we are working on that, and I hope this time we will give our 100%. I'm sure everyone will enjoy this time. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది, అప్ టు ఎండింగ్ ప్రైస్ ఉంది? ఏ కేటగిరీలో ఇక్కడ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఇప్పుడు మనకైతే 4 సబ్సిడీ. ఇది మనం ఇప్పుడు ఉన్నది స్టేజ్ ఫ్రంట్ లో ఫ్యాన్ పిట్. అక్కడ కపుల్స్ కి సపరేట్ స్టేజ్ చేసి వాళ్ళ సపరేట్ ఎంట్రీ, కపుల్స్ వాళ్ళకి టేబుల్ వాళ్ళకి వాళ్ళ ఎంట్రీ, వాళ్ళ వాష్రూమ్, వాళ్ళ జోన్ సపరేట్ ఉంది. ఇది వచ్చేసి మనం వెనకది వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంతా ఫ్యామిలీ కిడ్స్ జోన్, ఫ్యామిలీస్ కపుల్ టేబుల్స్. ఇది లాంచ్ టేబుల్స్ ఇక్కడ రైట్ లో. దీని తర్వాత వచ్చేసి మన జనరల్ కార్డ్. ప్రతి జోన్కి ప్రతి దానికి సపరేట్ టాయిలెట్, సపరేట్ ఫుడ్, సపరేట్లీ వాళ్ళకి అన్ని సపరేట్ ఉంది మన దగ్గరకు వచ్చేసినట్లయితే. సో మేజర్గా ఇప్పుడు ఇటు ఫ్యామిలీ సెక్షన్ కావచ్చు, లేదంటే మీరు VVIP అలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ఆ టికెట్ ప్రైస్ ఎంత ఉంది? టికెట్ ప్రైజింగ్ వచ్చేసి మన బుక్ మై షోలో అన్ని ప్లాట్ఫామ్స్లో బుక్ మై షోలో ఉన్నాయి. ఇది మన పేటిఎం ఇన్సైడ్ టికెట్ 99. ప్రైజెస్ వచ్చేసి అన్ని 3 కేటగిరీస్ ప్రైజెస్ ఉన్నాయి అందులో కూడా. అది లాంచ్ మీద మీకు వైట్ కలర్ సోఫాస్ కనిపినాయి, ప్రీమియం సోఫాస్, ప్రీమియం లాంజెస్ అవి. ఇక్కడ ముందు వచ్చేసి ఇది ప్లాటినం టేబుల్స్. తర్వాత ఇది గోల్డ్ ఉన్నది మన దగ్గర, సిల్వర్ టేబుల్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్కి మనం సపరేట్
మీరు చూసుకున్నట్లయితే మన దగ్గర 150 మెంబర్స్ బౌన్సర్స్ ఉన్నారు. సేఫ్టీ గురించి 150 మెంబర్స్ వెయిటర్స్ ఉన్నారు. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క వెయిటర్ మనం అలర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే కస్టమర్ వచ్చే మన క్లయింట్ ఒక్కడు కూడా అక్కడిక్కడ తిరగకుండా ఒక్క దగ్గర ఉంటే ప్రతి వెయిటర్ కానీ వాళ్ళ టేబుల్ దగ్గర తీసుకొని వాళ్ళకే సర్వ్ చేయడానికి సపరేట్ చూసుకున్నట్లయితే మీరు 3 ఎంట్రీస్ కూడా 3 ఉన్నాయి. ఈ టేబుల్స్ వాళ్ళకు సపరేట్ ఎంట్రీ, ఫ్యాంట్ కి కపుల్ కి సపరేట్ ఎంట్రీ, ఫుల్ సెక్యూర్. మన దగ్గర 150 to 200 మెంబర్స్, 150 మేల్ బౌన్సర్స్, 50 మెంబర్స్ ఫిమేల్ బౌన్సర్స్. నాకు తెలిసి హైదరాబాద్ లో ఇంత సేఫ్ ప్లేస్ మీరు ఎక్కడ ఉండదు. పైన ఈవెంట్ జరుగుతుంటే ఏ ఈవెంట్ ఇది ఆ ఈవెంట్ ఇది మాత్రం స్పెషాలిటీ ఉంది. చాలామంది ఇక్కడ కొన్ని ఈవెంట్లలో సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. సినీ సెలబ్రిటీస్ కావచ్చు, ఇటు శ్రీలీల, దక్షిణ గారు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. అయితే హైటెక్స్లో OMG వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్లో మాత్రం ముంబై నుంచి అర్మన్ మాలిక్ వచ్చాడు, ఫేమస్ సింగర్. ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా దాదాపు 8 నుంచి 10,000 మంది వస్తున్నట్టు ఆర్గనైజర్ చెప్తున్నారు. వీళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యామిలీ సెక్షన్ సపరేటు, ఇటు చిల్డ్రన్ సెక్షన్ సపరేట్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఒకవేళ తాగిన తర్వాత ఎవరైనా గొడవ పడ్డా కూడా 150 మేల్ బౌన్సర్స్, 50 మందికి పైగా ఉమెన్ బౌన్సర్స్ ను పెట్టి కూడా వాటిని కంట్రోల్ చేస్తాము. ఈవెంట్ లో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూస్తామని ఆర్గనైజర్ చెప్తున్నారు. కెమెరామెన్ నారాజ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. డిసెంబర్ 31న యువత ఎంజాయ్ చేయటం కోసం సిద్ధమవుతుంటే మద్యం వ్యాపారులు అమ్మకాలు పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని మద్యం డిపోల నుండి ముందుగానే వైన్ షాపులు, బార్లకు భారీగా లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఏడాది నెలాఖరుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 385 కోట్ల అమ్మకాలు జరిపేందుకు ప్లాన్ చేయడంలో నిమగ్నమయ్యారు ఎక్సైజ్ అధికారులు. న్యూ ఇయర్ కి మత్తు కిక్కెక్కించేందుకు బార్ అండ్ రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. దీంతో ఫుల్ స్టాక్ తో అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 షాపులు, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. లిక్కర్ సేల్ చేసేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్క మద్యం షాప్ యజమాని 1,30,00,000 రూపాయల విక్రయాలు జరపాలంటూ ఎక్సైజ్ అధికారులు టార్గెట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో న్యూ ఇయర్ కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారులు. యువత ఎంజాయ్ చేయటం కోసం పక్కాగా ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక మద్యం సేల్ పెంచుకోవటం కోసం మద్యం డిపోలోంచి వాహనాల్లో వరంగల్ నగరంలోని కాజిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు వాహనాల్లో లిక్కర్ తరలించడంతో నిమగ్నమయ్యారు వ్యాపారులు. ఇవాళ ఒకటే మద్యం షాపులకు టార్గెట్లు ఇస్తూ మీరు ఇష్టానుసారంగా MRP రేట్లకు మించి మద్యాన్ని అమ్ముకోండి, ప్రజలను దోసుకోండి అనేటువంటి విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. మద్యం మీద జరుగుతున్నటువంటి దందా మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసి దేశ భవిష్యత్తు యువత చేతుల్లో కాబట్టి యువతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ ఏడాదికి చివరి రోజు కావడంతో యువత ఉదయం నుండి సుక్క ముక్కతో ఎంజాయ్ చేసేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 31న గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేయటం కోసం పక్కా ప్లాన్ చేసుకోవటంలో మునిగిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం యువత మత్తుకు బానిస కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజా సంఘాల నేతలు. అంటే 2024 సంవత్సరం అయిపోతా ఉంది. డిసెంబర్ 31ని చాలా సంతోషకరంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనే సంస్కృతిలో యువకులు, పురుషులు అందరూ కూడా ఎందుకు ఈ యొక్క 2020 సంవత్సరాన్ని ఈ మద్యం సేవిస్తేనే జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలి. ఈ యొక్క మద్యాన్ని ఒక లాభదాయకంగానే చూడకూడదు. ప్రజల ప్రాణాలు, యువకుల యొక్క విద్య భవిష్యత్తును కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నాం. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు వరంగల్ పోలీస్ కమిషనర్. నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై యువత ఇష్టారీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం ముందే నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. స్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్, రోడ్డు మీద పెట్రోలింగ్ పెంచుకోవడం జరిగింది. ఈ అన్ని ఎఫర్ట్స్ ఒక రోజు మనము చేస్తాము అట్లా లేదు, ఒక వారం ముందే నుంచి స్టార్ట్ చేసి డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎట్లా మనం పీస్ఫుల్గా హ్యాపీగా నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాము, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము పీస్ఫుల్గా హ్యాపీగా అందరు సంతోషపరంగా నెక్స్ట్ ఇయర్ కి పోతాము. అది మన ఎఫర్ట్స్ ఉంటది. ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపి ఆదాయం పెంచుకోవటంపై దృష్టి సారించకుండా యువత లిక్కర్ కు బానిస కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.